జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇవన్నీ యాక్సిడెంట్లో తగిలిన దెబ్బలు లెక్క కొడతలే. ఎవరో కొట్టినట్టు కనిపిస్తున్నాయేంది? యాక్సిడెంటే, నన్ను ఎవరు కొడతారు? నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. అవునవును, నిన్నెవరు కొడతారు? ఇటు ఇయ్యత్తా, నేను కాపడం వద్దు. పెడతా. ఎందుకొద్దు? వద్దంతే. అమ్మా, నువ్వే కాపడం పెట్టు. అట్టాగిలే నాయనా, నువ్వు కదలమాకా. పెద్దయ్య అని పోతే ఏమైంది? పెద్దయ్య మీ నాయనని కొడుతుంటే చూసుకుంటూ నిలబడ్డాడు. అమ్మాయి గారు అని ఆమె పని మీద పోతే దొంగతనం అంటబట్టి ఇంతమందిని ఘోరంగా తిట్టిండ్రు. ఏమాపింది మీ అమ్మాయి గారు? అట్టంటోళ్ల దగ్గర పనిచేసుడు కన్నా మానేసుడే మంచిది. అవునరా నాయన, మీ నాయన మీద చేసేసుకుంటాడా? బెత్తడంత లేడు. ఆయన వయసుకైనా గౌరవం ఇయ్యాలి కదా. ఉన్నోళ్ళనేగా అంత గీర. అట్టోళ్ళ దగ్గర పనిచేయడం ఏ నాటికైనా ప్రమాదమేరా. కూతు మానేసే. అక్కడ ఉద్యోగం మానేస్తే మన ఇల్లు ఎలా గడవాలమ్మా? అందుకా నువ్వు సోన్ చేయించేది. మాకు మస్తు ఆస్తులున్నాయి. సెంటర్లా 4 షటర్లు కిరాయికిచ్చినాం. 10 ఇండ్లు కట్టి కిరాయికిచ్చినాం. మస్తు పైసలు వడ్డీలకిచ్చినాం. మళ్ళా మా నాయన ఇటుక బడ్డీ పెట్టిండు. ఇనుప సామాన్లు కొనే దుకాణం పెట్టిండు. గాయన్నీ ఎవడెవడో చూసుకుంటాడు. అందర్నీ పీకి వారేసి నిన్నొక్కనే పెట్టుకోమని మా నాయనకు చెప్తాను. మీ పెద్ద ఇచ్చే జీతం కన్నా మా అయ్య డబల్ ఇస్తాడు. సాలా? అవునరా తమ్ముడు, నా మాట విను. మంచి మర్యాద లేని వాళ్ళ దగ్గర బంగారం ఇచ్చినా తీసుకోకూడదంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.